ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇవి ముందుగానే ఎలా గమనించగలం, ఇవన్నీ వివరించడానికి మనతో ఈరోజు మణిపాల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ వర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు డాక్టర్ టాక్. డాక్టర్ గారు ముందుగా చెప్పండి, ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే సహజంగా వచ్చే యూజువల్గా 90% ఆఫ్ పేషెంట్స్కి మొకాలు నొప్పులతో వచ్చిన వాళ్ళందరికీ ఒక సర్టన్ ఏజ్ వరకు పర్లేదు, బట్ ఆఫ్టర్ 50 years అరుగుదలని వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అంటారు. సో అరుగుదల అనేది సహజంగా 70% పాపులేషన్లో సహజంగా వస్తుంది. సర్టన్ పేషెంట్స్కి యాక్సిడెంట్స్ లేదా ఇంజరీస్ లేదా పైనుంచి పడి ఫ్రాక్చర్స్ అవటం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ ఇన్వాల్వ్ అయితే కొంతమంది అరుగుదల కొంత తొందరగా వస్తుంది. కానీ 70% ఆఫ్ ది కాజ్ వచ్చి సహజంగా అరుగుదల వస్తుంది. ప్రపంచంలో ప్రతి మనిషికి అరుగుదల అనేది కామన్, అది న్యాచురల్ ప్రాసెస్. సో ఆ న్యాచురల్ ప్రాసెస్ అరుగుదల అంటే కార్టిలేజ్ సర్ఫేస్ రఫ్ అయిపోయిన దాన్ని ఎరోజన్ అంటారు. ఆ ఎరోజన్ నే ఆర్థరైటిస్ అని టర్మ్ చేస్తారు. ఈ కార్టిలేజ్ సర్ఫేస్ రఫ్ అవ్వడం అన్నారు కదా డాక్టర్ గారు, ఇది ఎక్కువగా ఎటువంటి భాగాల్లో జరుగుతూ ఉంటాయి? కాజెస్ వచ్చి రకరకాలు ఉంటాయండి. ఒకటి నేను ఇప్పుడు చెప్పింది ముందే, ఒకటి అరుగుదల వల్ల వస్తుంది. అరుగుదల ఉన్న పేషెంట్స్ కి వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లోనే వచ్చి కొంతమంది ఓవర్ చాలా కామన్ గా చూసే పేషెంట్స్ వచ్చి ఓవర్ గా వెయిట్ ఉన్న పేషెంట్స్ కి తొందరగా నాకు జాయింట్ పెయిన్స్ వచ్చి కంప్లైంట్ అలాగే వస్తారు మా దగ్గరికి హాస్పిటల్కి వచ్చినప్పుడు. సో ఆ హాస్పిటల్ వాళ్ళు రాగానే వాళ్ళ నడకను చూసి మనం చెప్పేయచ్చు. బికాస్ ఆఫ్ ది పెయిన్ వాళ్ళు కుంటుతో నడుస్తూ ఉంటారు. కొంతమంది కుంటుతో నడుస్తూ ఉంటే ఒకసారి ఒక జాయింట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఒకసారి 2 జాయింట్లు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ నడకను చూసి మనం అనుకోవచ్చు బికాస్ ఆఫ్ ది వెయిట్, వాళ్ళు వచ్చే ఫిజికల్ ఎలా ఉంది ఫిజిక్ ఓవర్ వెయిట్ పేషెంట్స్ చాలా మంది కామన్ గా నా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ అందరూ ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్. ఎస్పెషల్లీ మేల్స్ కంటే ఫీమేల్ పేషెంట్స్ ఎక్కువ కామన్ గా అరుగుదలకి చూపించుకోవడానికి వస్తారు. మాకు ఇలా పెయిన్ ఉంది, దీనికి ఏం చేయాలి అని మాకు అడుగుతూ ఉంటారు. సెకండ్ థింగ్ వచ్చి స్పోర్ట్స్ ఇంజరీస్ అండి. ఇప్పుడు స్పోర్ట్స్ యాక్టివిటీస్ రాను ఎక్కువ అవుతున్నాయి మనకి. స్పోర్ట్స్ యాక్టివిటీస్ లోని కింద పడటం వల్ల జాయింట్ దెబ్బతింటుందండి. సో జాయింట్ దెబ్బతిన్నప్పుడు యంగ్ పేషెంట్స్ లో ఆర్థరైటిస్ రాదండి, బట్ యంగ్ పేషెంట్స్ పెయిన్ కాజెస్ తో వస్తారు నా దగ్గరికి. సో వాటికి మనం పేషెంట్ కి మనం ఎక్స్రే తీసి చూస్తే బోన్ నార్మల్ గా ఉంటుంది, జాయింట్ సర్ఫేస్ నార్మల్ గా ఉంటుంది, కానీ వాళ్ళకి లిగమెంట్స్ డ్యామేజ్ అవుతాయండి. అంటే జాయింట్ బోన్ చూసామనుకోండి ఎక్స్రే మీద, నీ జాయింట్ చూస్తే సహజంగా జాయింట్ మధ్య గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ చాలా మంది దాంట్లో నీరు ఉందని అనుకుంటారు. నీరు అనేది చాలా తక్కువ ఉంటుంది. లోపల జాయింట్ మధ్య బోన్స్ మధ్యన మనకి ఎక్కువ కండ ఉంటుంది. ఆ కండ వల్ల మనకి గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పేషెంట్స్ కి ఏమవుతుందంటే, ఇప్పుడు యంగ్ పేషెంట్ మనకు కామన్ గా వచ్చిన పేషెంట్ కి సో ఇది నీ జాయింట్ అంటే ఇలాగే ఉంటుందండి. ఈ పైల్యం ఫీమర్ బోన్ అంటారు, ఇది టిబియల్ బోన్. సో ఈ ఫీమర్ బోన్ మధ్యలో ఉన్న కండ ఉంటుంది, ఆ కండని మనం మెనిస్కే అంటాం. సో కామన్ గా స్పోర్ట్స్ ఇంజరీస్, సో ఆ మూవ్మెంట్స్ మనం చేసినప్పుడు కింద కూర్చున్నప్పుడు ఆ సర్ఫేస్ కాంటాక్ట్ అయినప్పుడల్లా పెయిన్ వస్తూ ఉంటుంది యంగ్ పేషెంట్. కానీ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ మీన్స్ యూజువలీ ఆఫ్టర్ 50 years ఆర్ 55 years ఈ మొక్కలు ఇప్పుడు బ్లూగా కనిపిస్తుంది చూసారా, అది కార్టిలేజ్ అంటారు. అది నార్మల్ గా ఉండాలి. కానీ ఏజ్ పేషెంట్ కి తొందరగా ఏమవుతుందంటే కార్టిలేజ్ రఫ్ అయిపోయి బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఆ బోన్ ఎక్స్పోజ్ అయిన ప్రాబ్లమ్ ని ఆర్థరైటిస్ అంటారు. ఈ ఆర్థరైటిస్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఆస్టియోఆర్థరైటిస్, అది మోస్ట్ కామన్ ప్రపంచంలో. 90% వరల్డ్ పాపులేషన్ ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కీళ్ళవాతం ఉంటారు. కీళ్ళవాతం చెప్పి చాలా రకాలు ఉంటాయి. రెమటాయిడ్ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, రియాక్టివ్ ఆర్థరైటిస్, లేదా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. సో కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల కూడా జాయింట్ తొందరగా అర్లీగా పాడైపోతుంది. కొంతమంది చిన్నప్పుడే జాయింట్స్ ఇన్ఫెక్షన్ వచ్చి అప్పుడు తగ్గిపోతుంది, కానీ వాళ్ళకి ఒక 10-15 years గ్యాప్ అరుగుదల వచ్చేస్తుంది. 50 కంటే కదా 40 years కి అరుగుదల వచ్చేస్తుంది. సో దాన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. డాక్టర్ గారు, ఈ ఆర్థరైటిస్ అన్నవి అందరిలోనే కనబడే అవకాశాలు ఉన్నాయా? ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫిజికల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. Some old age people, one sahajanga, if you see our grandparents or something, so you see certain patient attenders vastaru
ఫీమేల్తో పాటు హస్బెండ్ ఎవరైనా వైఫ్తో పాటు వాళ్ళ హస్బెండ్ 70 years ఉంటాయి, బట్ దట్ పర్సన్ విల్ నాట్ హ్యావ్ ఆర్థరైటిస్. సో ఇట్ ఇస్ నాట్ దట్ ఎవ్రీబడి షుడ్ గెట్ ఆర్థరైటిస్, ఆర్ ఆర్థరైటిస్ ఉన్న లేట్గా బిగిన్ అవుతుంది కొంతమందికి అసలు రానే రాదు, వెరీ రేర్గా రానే రాదు. కానీ సర్టన్ పేషెంట్స్, బట్ 90% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అందరికీ మొఖాలు అరుగుదల అనేది గ్యారెంటీగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ అనేవి వచ్చాయని మనకి ఎలా తెలుస్తుంది, అంటే ఎటువంటి సింటమ్స్ కనబడుతూ ఉంటాయి? Patient, when he comes to me in my hospital, యూజువల్ కామన్ కండిషన్ మొఖాల నొప్పులు చాలా సివియర్గా ఉన్నాయండి, తట్టుకోలేకపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను, కింద కూర్చుని లెగటం చాలా కష్టంగా ఉంటుంది, జర్నీ చేసేటప్పుడు లేదా బస్ ఎక్కి దిగటానికి కానీ లేదా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళి కూర్చోవాలి చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు. సో ఫస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చి పెయిన్ చెప్పి తర్వాత ఈ ఫంక్షనల్ డిజేబిలిటీస్ అనేది చాలా కామన్గా ఉంటాయండి. ఫంక్షనల్ డిజేబిలిటీస్ అంటే కింద కూర్చొని లెగటం, మెట్లకి దిగటం, లేదా వంటింట్లో నేను ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను, కామన్గా లేడీస్ విల్ కంప్లైంట్ దాని గురించి. ఆర్ ఏ మేల్ పేషెంట్ బస్ ఎక్కి జాబ్కి వెళ్ళడం, బస్ ఎక్కి దిగి రావటం కానీ, సమ్ మేల్ పేషెంట్స్ ఫీల్డ్ వర్క్లు ఉన్నప్పుడు ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను నేను, లేదా కూర్చుని లెగిసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, లేదా కొంతమంది పేషెంట్స్ పొద్దున్న లెగ్గానే జాయింట్స్ చాలా స్టిఫ్గా ఉంటాయి. సర్టన్ పేషెంట్స్ కింద కూర్చుని లేచినప్పుడు నాకు సౌండ్ వస్తుంది, ఇలాంటి కామన్ గా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలా వరకు ఆడవాళ్ళు కనబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు, అది ఎందువల్ల అంటారు? యూజువల్ గా ఫీమేల్ పేషెంట్స్ హు కమ్ టు మీ యూజువల్ బికాస్ ఆఫ్ ది ఓవర్ వెయిట్. సో కొంతమందికి వన్స్ యూజువల్ గా ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత యూజువల్లీ they try to concentrate more on their families. So concentrate families means they will forget about their physique. So what will happen? They put on more and more weight. Once weight పెరిగిన తర్వాత fat deposit in దాని కరగటం అనేది అలాగే తగ్గిపోవడం అనేది is very difficult in Indian scenario. చాలా కష్టం అండి. సో ఆ ఓవర్ వెయిట్ వల్ల పేషెంట్స్ కి అరుగుదల, కార్టిలేజ్ సర్ఫేస్ తొందరగా అరిగిపోయి చిన్నగా స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్ గా అర్లీగా 2-3 years బ్యాక్ కొంచెం నొప్పి వచ్చిందండి, ఇప్పుడు రాను ఎక్కువ అయిపోతుంది, నేను నడవలేకపోతున్నాను, నాకేమైనా సొల్యూషన్ చెప్పండి, నేను మందులు వాడేసాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. చాలా మంది దే విల్ ట్రై లాట్ అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, బట్ దే విల్ నెవర్ హ్యావ్ రిలీఫ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సర్టన్ పేషెంట్స్, ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది రెడ్యూస్ అవుతారండి, వేరియస్ లేదా వాకింగ్ వెళ్ళో లేకపోతే డైట్ బాగా కంట్రోల్ చేసో వాళ్ళు వెయిట్ రెడ్యూస్ చేసి కొంతమంది రిలీఫ్ వస్తుంది. కానీ వెయిట్ రెడ్యూస్ చేసినా కూడా ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆ డ్యామేజ్ ని ఆపే శక్తి ఆర్ మెడిసిన్స్ మనకి ఇంకా రాలేదండి, సైంటిఫిక్ గా ఇంకా ప్రూవ్ కాలేదు. చాలా డ్రగ్స్ ఇప్పుడిప్పుడే కొన్ని వస్తున్నాయి, కానీ ఆ డ్రగ్స్ కూడా ఏంటంటే మనం స్లో చేయడానికే తప్ప వీ కెనాట్ క్యూర్ ద డిసీజ్. సో పేషెంట్స్ దే కీప్ ఆన్ కమింగ్ టు us, we are not getting relief, we are not getting relief. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? బేసిక్ గా ఫస్ట్ పేషెంట్ నా క్లినిక్ రాగానే కూర్చుని ఫస్ట్ పెయిన్ అంటారు. సో వాట్ వీ స్టార్ట్ విత్ బేసిక్ డ్రగ్స్ అండి. బేసిక్ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. వీ హ్యావ్ బేసిక్ పెయిన్ కిల్లర్స్ లో కూడా మైల్డ్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, మోడరేట్ పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి, హెవీ పెయిన్ కిల్లర్స్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వెన్ వీ స్టార్ట్ విత్ మైల్డ్ పెయిన్ కిల్లర్స్ దే విల్ సే మీ అన్ని ఇది ఆల్రెడీ వాడేమండి. మీన్స్ నాకంటే ముందే వాళ్ళు ఇంకా మిగతా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళొస్తారు. ఫైనల్లీ దే విల్ కమ్ టు వన్ హాస్పిటల్ వేర్ దే ఫీల్ దట్ దేర్ ఇస్ సమ్ పెయిన్ తగ్గుతున్నాను. కానీ సైంటిఫిక్ గా చెప్పాలంటే ఈవెన్ ఐ కెనాట్ క్యూర్ దెమ్. బట్ వాట్ ఐ డూ, ఐ బైట్ మై టైమ్ విత్ ద పేషెంట్. ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు, ఓకే, హెవీగా వాడకండి, మైల్డ్ పెయిన్ కిల్లర్స్ వాడండి, వాడిన తర్వాత వెయిట్ తగ్గండి. సో లేదా అరుగుదల తగ్గించే స్లో డౌన్ చేసి లేటెస్ట్ డ్రగ్స్ చాలా వచ్చినాయండి, ఆ డ్రగ్స్ కూడా మేము వాడి చూస్తాం. సమ్ టైమ్స్ సర్టెన్ పేషెంట్స్ విత్ ఇన్ 3 weeks to 4 weeks చాలా బాగా రిలీవ్ వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ సొల్యూషన్. సెకండ్ ఆప్షన్ వచ్చి మనం కామన్ గా చేసేది వాళ్ళకి వెయిట్ రిడక్షన్ చేయమని చెప్తాం. రెడ్యూస్ డైట్ ఇంటేక్, మార్నింగ్ కానీ నైట్ రెడ్యూస్ డైట్ ఇంటేక్. నెక్స్ట్ వచ్చి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయటం, లేకపోతే వాకింగ్ రోజు డైలీ ఎక్సర్సైజెస్ కి కొంచెం ఎంకరేజ్ చేయటం. ఇవన్నీ కాకుండా కూడా అది నాన్ సర్జికల్ పార్ట్. సర్జికల్ పార్ట్ అనేసరికి ద ఆప్షన్స్ హ్యావ్ టు గివ్ టు ద పేషెంట్. పేషెంట్ మీకు చెప్పాలి
అబ్బా మీ ఎక్స్రేలు చూస్తే ఇది మెడిసిన్స్ తో అయ్యే పని కాదు, కాకపోతే మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆర్థరైటిస్ అనేది కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయండి. ఒకటి గ్రేడ్ 1 అంటే కొంచెం అరుగుదల ఉంటుంది, గ్రేడ్ 2 అంటే మోడరేట్, గ్రేడ్ 3 అనేసరికి ఆల్మోస్ట్ జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది, గ్రేడ్ 4 అనేసరికి ఆల్మోస్ట్ నీ జాయింట్ బెండ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ ఎక్స్రేస్ చూసి వాళ్ళకి పేషెంట్స్ చెప్తాను, ఇది నేను ఇంకా మెడిసిన్స్ అయ్యే పని కాదండి, ఆల్రెడీ మీరు మెడికేషన్ వాడారు కాబట్టి సర్జికల్ ఆప్షన్స్కి వెళ్దాం. ద మూమెంట్ సర్జికల్ ఆప్షన్ అయ్యేసరికి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళకి ఏంటంటే అసలు మాకు సర్జరీ వద్దంటారు. బట్ ప్రాక్టికల్ గా చెప్పాలి, సైంటిఫిక్ బేస్డ్ గా చెప్పాలి అంటే పర్మనెంట్ క్యూర్ మెడికేషన్ లో అలోపతిక్ డ్రగ్స్ కానీ, హోమియోపతిక్ డ్రగ్స్ కానీ, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఆర్ యూ టేక్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ మనకి పర్మనెంట్ క్యూర్ రావండి. బట్ స్టిల్ పేషెంట్ ద మూమెంట్ సర్జరీ నేను చెప్పినా కూడా ఓకే సార్ నేను ఆలోచించుకుని చెప్పి వీళ్ళు జంప్ అవే. బట్ ఆఫ్ లేట్ రీసెంట్ గానీ చాలా మంది పేషెంట్స్ సార్ ఇది మాకు సర్జికల్ గా క్యూర్ ఉందా కొంతమంది అడుగుతారు, లేదా నేను ఆప్షన్స్ వాళ్ళకి చెప్తాను. సో దానిలో 3-4 రకాలు ఉంటాయండి. ఇప్పుడు బేసిక్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, దానికి సైనీవియం నుంచి తీసి బయాప్సీకి పంపిస్తే కొంతమంది పేషెంట్స్ సైనోవెక్టమీ చేస్తే కొంతమంది పెయిన్ రిలీఫ్ వస్తుంది, కొంతమందికి ఆర్థ్రోస్కోపిక్ వాష్ ఇస్తారు, లేదా కొంతమందికి అవియర్ డేస్ టు ఆస్టియోటమీ సర్జరీస్ అని చేసేవారండి. ఇప్పుడు ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయింది. ద పర్మనెంట్ సొల్యూషన్ యూజువల్ గా ఆల్ పేషెంట్స్ నేను చెప్పేది అంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోండి. యూజువల్ గా గ్రేడ్ 3 ఉన్న పేషెంట్స్ వన్స్ ఐ సీ ద ఎక్స్రే ఇస్ గ్రేడ్ 3. సో ఇది మెడికేషన్ తో అయ్యే పని కాదు, అదర్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అవ్వవు, సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు సర్జికల్ ఆప్షన్స్ అన్నారు కదా, ఎటువంటి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి? అసలు సర్జికల్ ఆప్షన్స్ అంటే ఏంటంటే సర్జికల్ ఆప్షన్స్ అంటే పుట్టింగ్ మై నైఫ్ ఆన్ ద బాడీ. ఓకే, దట్ ఈస్ ఇంటర్వెన్షన్ టు ద పేషెంట్. సో ద మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ద మూమెంట్ వేసే సర్జికల్ ఇంటర్వెన్షన్ అమ్మో నాకు కత్తింటే భయవండి, ఈ కామన్ గా చెప్తా ఉంటారు పేషెంట్స్. సో వాట్ ఐ ఇంటెండ్ టు సే ఇస్ ఐ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ దట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థ్రోస్కోపిక్ వాష్ ఉంది, ఇంకో ఆప్షన్ ఏంటంటే ఆస్టియోటమీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ అవుట్డేటెడ్ అయినాయి, అవి కూడా పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. పర్మనెంట్ సొల్యూషన్ అంటే కీళ్ళ మార్పిడి సర్జరీ. అది గ్రేడ్ 3 ఆర్థరైటిస్ కి కీళ్ళ మార్పిడి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటామండి. ఆ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఏంటి అంటే అరుగుదల ఉన్న పార్ట్ ని కట్ చేసి దాన్ని మనం ఆల్టర్నేటివ్ టైటానియం అలాయ్తో దాన్ని పేషెంట్ కి తగ్గట్టు బాడీకి, తన బాడీకి కానీ తన బోన్ సైజ్ కి తగ్గట్టుగా మనం దాన్ని అమరుస్తామండి. దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. డాక్టర్ గారు, ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అన్నది ఎలా హెల్ప్ అవుతుంది పేషెంట్స్ కి? పేషెంట్ కి జాయింట్స్ అరుగుదల వచ్చిన తర్వాత కార్టిలేజ్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది. ఇక్కడ మేమేం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ బోన్ అరుగుదల వచ్చింది. సో అరుగుదల వచ్చినప్పుడు మేమేం చేస్తాం, ఆ పేషెంట్ కి బోన్ తన సైజు తగ్గట్టుగా కట్ చేస్తామండి. టేబుల్ మీద మేము ప్రిపేర్ చేసుకుంటాం, మాకు రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి. సపోజ్ నా సైజ్ ఆఫ్ ది నీ జాయింట్ డిఫరెంట్ గా ఉంటుంది, మీ నీ జాయింట్స్ డిఫరెంట్ గా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ సైజ్ మేము ఇంప్లాంట్స్ డిజైన్ చేసి ఉంటాయండి. ఆ సైజుని తగ్గట్టుగా బోన్స్ కట్ చేసి దీని మీద అమరుస్తాం. దీంతో పాటు బోన్ సిమెంట్ తో పాటు మనం లోపలికి పెడతామండి. ఇది పెట్టిన తర్వాత దిస్ ఇస్ హౌ నీ రీప్లేస్మెంట్ సర్జరీ లుక్స్. సో నీ రీప్లేస్మెంట్ అంటే ఇలాగే ఉంటుందండి. నేను ముందు నుంచి చూస్తే ఇలాగే ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే ఈ టైప్ లో మనకి ఎక్స్రేలో కూడా ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఇమీడియట్ గా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మన పేషెంట్ నుంచోబెట్టి నడిచిన వెంటనే లోపల ఉన్న పెయిన్ మాత్రం హీ విల్ నాట్ హ్యావ్. బయట ఉన్న పెయిన్ నేను కట్ చేసిన పెయినే ఉంటుంది. సో యాజ్ డేస్ గో ఆన్ పేషెంట్ కి రాను పెయిన్ నుంచి సర్జికల్ పెయిన్ తగ్గిన వెంటనే పేషెంట్ వన్స్ ఈ స్టార్ట్స్ వాకింగ్ లోపల నీ జాయింట్ పెయిన్ ఉండదండి. సెకండ్ థింగ్, రీప్లేస్మెంట్ సర్జరీ చేయడం వల్ల కాళ్ళు బెండ్ అయి ఉన్న కాళ్ళు స్ట్రైట్ అవుతాయి. థర్డ్ థింగ్, ఇనిషియల్ గా ఫస్ట్ 2-3 వీక్స్ వాకర్ తో నడిచినప్పుడు పెయిన్ రిలీఫ్ బ్రహ్మాండంగా పేషెంట్ విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రిలీఫ్ ఆఫ్ పెయిన్. ఆల్మోస్ట్ 60 to 70% పెయిన్ రిలీఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ తగ్గిపోతుంది ఒక 2-3 డేస్ గ్యాప్ లోని. సో గ్రాడ్యువల్ గా 3-4 వీక్స్ తర్వాత ఇండివిజువల్ గా తను నడిచడం మొదలెట్టిన తర్వాత వీల్ హ్యావ్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ పెయిన్ రిలీఫ్.
యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ బెటర్గా ఉంటాయి ఆఫ్టర్ 2-3 months. సో 2-3 months తర్వాత ఈ పేషెంట్ కెన్ స్టార్ట్ ఈవెన్ క్లైంబింగ్ స్టేర్ కేస్ పైకి ఎక్కి దిగటం కానీ కుర్చీలో కూర్చోవటం కానీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సర్జరీ అయిన తర్వాత డాక్టర్ గారు అంటే ఎన్ని రోజుల వరకు వాళ్ళ నడక అన్నది లేకపోతే డైలీ రొటీన్ వర్క్స్ అన్నది ఆపాలి? మినిమం 2 months. కొంచెం కేర్ఫుల్ గా సర్జరీ అయిన తర్వాత డే 1 నుంచి మేము ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తామండి. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నీ జాయింట్ బెండింగ్ చేయించడం, ఫిజియోథెరపిస్ట్ దగ్గర ఉండి ఫిజియోథెరపీ వాళ్ళ సహాయంతో నీ జాయింట్స్ బెండ్ చేయటం, వాకర్తో నడవటం. వాకర్తో నడిచిన తర్వాత 3-4 weeks వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా బిల్డప్ అవుతుందండి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కాన్ఫిడెన్స్ బై 3-4 weeks వచ్చేస్తుంది. కొంతమంది దే టేక్ సమ్ మోర్ టైం. సో కొంతమంది పేషెంట్స్ కి 2-3 months లో వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ ఏంటంటే పేషెంట్ కావాల్సింది పెయిన్, ఫంక్షన్ బాగుండాలి. ఫస్ట్ పెయిన్ నాకు రిలీఫ్ కావాలంటారు, నెక్స్ట్ ఆప్షన్ ఇస్ నాకు ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వాలంటారు. సో యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ హు ఆర్ వెరీ ఓల్డ్ దే టేక్ సమ్ మోర్ టైం అండి. 2-3 months తీసుకుంటారు. యంగ్ పేషెంట్స్ బిట్వీన్ 50 to 60 అయితే వితిన్ 2 months లోపల యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ నార్మల్కి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ అన్నారు కదా సార్, ఎటువంటి ఫిజియోథెరపీస్ వాళ్ళకి ఇస్తారు? సో సర్జరీ అయిన వెంటనే ఇమీడియట్లీ స్టార్ట్ బెండింగ్ కొంచెం నీ పెయిన్ ఉంటుందండి. ఎందుకంటే నీ పైన మేము కట్ చేస్తాం, ఇలాగా ఈ నీ పైన ఇలా కట్ చేస్తాం. సో ఆ నీ పెయిన్ కట్ చేసినప్పుడు ఏం చేస్తుంది, నేను ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం అంటే నీ జాయింట్ బెండ్ చేయడం అండి. సో పక్క నుండి దగ్గర ఉండి నీ జాయింట్ మెల్లగా ఇనిషియల్ గా 10 degrees, 20 degrees, 30 degrees, 90 degrees. వన్స్ వాళ్ళు 90 degrees వచ్చేసరికి చాలా మంది కాన్ఫిడెన్స్ చాలా బ్రహ్మాండంగా బూస్టప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ దే కెన్ క్యారీ ఆన్. అలవాటు బట్టి వాళ్ళ మోటివేషన్ బట్టి వాళ్ళ లివింగ్ యాక్టివిటీస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎటువంటి డైట్ రిస్ట్రిక్షన్స్ అని పాటించాలి? యూజువల్ గా డైట్ రైస్ కంట్రోల్ చేయటం, ఆయిలీ ఫుడ్ తగ్గించటం, జంక్ ఫుడ్స్ మానేయటం, నాన్ వెజ్ కూడా చాలా కట్టేజ్ చేయాలి. బికాస్ కార్బోహైడ్రేట్ డైట్ కానీ ఫ్యాట్ డైట్ కానీ ఇఫ్ యూ డోంట్ కంట్రోల్, నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా కొంతమంది పేషెంట్స్ కి ఇనిషియల్ గా ఓకే, కానీ రాను రాను వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత నడక మొదలెట్టిన తర్వాత డైలీ వాకింగ్ కి రావటం, డైట్ కంట్రోల్ చేస్తే వాళ్ళకి లైఫ్ లాంగివిటీ. డాక్టర్ గారు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకునే వాళ్ళు కింద కూర్చోవడం, ఫ్లోర్ మీద కూర్చోవడం అని చేయొచ్చు అంటారా? యూజువల్ నీ రీప్లేస్మెంట్ పేషెంట్స్ చాలా మంది సర్జరీ చేయించుకున్న వాళ్ళు యూజువల్గా అరౌండ్ 55 or 60 years పైన ఉన్న పేషెంట్స్ కి బోన్ క్వాలిటీ అంత బాగోదు. యంగ్గా ఉన్న ఏజ్ కంటే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ కాల్షియం లెవెల్స్ డిప్లీట్ అవుతాయి. కాల్షియం డిప్లీట్ అవటం వల్ల మీకు బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తాం, పేషెంట్ కింద వెయిట్ ఉన్న పేషెంట్స్ ఎస్పెషల్లీ కింద కూర్చుని మళ్ళీ లెగ్స్ వేసేటప్పుడు బికాస్ ఆ బోన్ క్వాలిటీ బాగాలేనప్పుడు కింద లేచినప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ మై పేషెంట్స్ ఐ అడ్వైజ్ దెమ్ నాట్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ విచ్ ఈస్ అన్నెసెసరీ. వై డూ దే వాంట్ టు గో అండ్ హ్యావ్ వన్ మోర్ సర్జరీ బికాస్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్? కింద కూర్చొని లేగటం, ఏదైనా చిన్న హైట్ ఉన్న స్టూల్ కానీ అరౌండ్ 2 feet కొంచెం పైకి ఉంటే ఈజీగా ఉంటుంది. పేషెంట్ పైకి లెగటం ఈజీగా ఉంటుంది, జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ ఉండదు. సో పేషెంట్ కి ఐ డోంట్ అడ్వకేట్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్. సో ఇప్పుడు ఫిజియోథెరపీ అన్నారు కదా సార్, ఈ ఫిజియోథెరపీ అనేది ఎన్ని రోజులని పడుతుంది పేషెంట్ కి ట్రీట్మెంట్? యూజువల్ గా 3 weeks to 4 weeks అండి. సర్టన్ పేషెంట్స్ 2 weeks తోనే బ్రహ్మాండంగా రికవరీ అయిపోతారండి. ఆ తర్వాత అదే ఎక్సర్సైజ్ వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. 3 months, 4 months, 6 months చేసుకోవచ్చు అండి. సర్టన్ పేషెంట్స్ బికాస్ ఆఫ్ ద పెయిన్ సెన్సిటివ్ గా ఉంటారు చాలా కొంతమంది పేషెంట్స్. అలాంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయటం కంటే పక్కన వాళ్ళు చేస్తేనే వాళ్ళు మాట వింటారు. సో ఫిజియోథెరపీ వాళ్ళు నేను ఎక్కువ 4 weeks to 5 weeks ఎక్స్ట్రా చేయమంటాను. సో దట్ వాళ్ళ రికవరీ బాగుంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తొందరగా రికవర్ అవుతాయి. కానీ చాలా మంది పేషెంట్స్ ఫిజియోథెరపీ మాకు వద్దు అంటారు. కానీ ఫిజియోథెరపిస్ట్ ఉంటేనే మీన్స్ వాట్ ఎ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్స్ కాన్సెప్ట్ ఈస్, ఐ విల్ గివెన్ యూ ద మోటార్, యూ షుడ్ డెవలప్ ద ఆయిల్, పెట్రోల్ ఫర్ ఇట్. If you want that petrol will only come from the physiotherapeutic exercises. So physiotherapy అనేది సర్జరీ అయిన తర్వాత, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత కంపల్సరీగా చేయించుకోవాలి. లేదంటే పేషెంట్ కి పెయిన్ తగ్గిపోతుంది కానీ నీ జాయింట్ స్ట్రైట్ గా ఉండిపోతుంది. ఆర్ దర్ ఇస్ నో పర్పస్ ఆఫ్ డూయింగ్ ది సర్జరీ అండి.
సో పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ సక్సెస్ కావాలి అంటే దే షుడ్ హ్యావ్ ప్రాపర్ సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ, వెయిట్ రిడక్షన్స్, కొంచెం పాజిటివ్గా ఉండి డైలీ ఎక్సర్సైజెస్ ఇంట్లోనే వాళ్ళు చేసుకోవటం, ఇబ్బందిగా ఉంటే దాన్ని కొంచెం సపోర్ట్ తీసుకుని ఇంకో ఫ్యూ వీక్స్ ఎక్స్టెండ్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్ బాగా వచ్చిన తర్వాత నీ మజిల్ టోన్ బాగా పెంచుకుని వెయిట్ రిడక్షన్ చేసుకుంటే దే హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ ఫర్ 10 to 15 years. సార్ ఇప్పుడు మనం చాలా వరకు వింటూ ఉంటాం, జాగింగ్ అనేది ఎక్కువ చేసినా, వాకింగ్ అనేది ఎక్కువ చేసినా మోకాలు అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని, అది ఎంతవరకు నిజం అంటారు? ఎక్సర్సైజ్ అనేది నార్మల్ పర్సన్ కి వాకింగ్, జాగింగ్ కానీ జాగింగ్కి వెళ్ళేటప్పుడు కానీ we go tell them to, I prefer to tell my patients, if you are not a sports athlete, you just, or you are overweight, okay, you go for a small walk. It should be very slow. You should swing your hands. You just to give them better mobility to the joint surfaces. Tone penchukodaniki we go advise them to go for an exercise. Exercise doesn't mean go to a gym. That is not at all necessary, madam. But what I prefer to say to my patients is go for at least half an hour in the flat surface. Flat surface మీద వాకింగ్ వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ మీద లేదా కొండెక్కి కింద దిగిపోతే నేను తొందరగా ఇదైపోతాను అనుకుంటే ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఆర్ జాగింగ్ చేయటం వల్ల ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఎక్కువ సమ్ టైమ్స్ ఆన్ ద బీచ్ రోడ్స్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు జాగింగ్ చేస్తూ ఉంటారు. That will damage the cartilage more and more. So, once you reduce little weight, when you feel that you are comfortable, I can handle my weight, then I can ask the patient, okay, go for a small jogging surface. But most of the patients go for a small walk for a longer duration. That will give good fitness to the patient. డాక్టర్, ఇప్పుడు మీరున్న సర్వీస్ లో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎటువంటి కేసెస్ అని ఫేస్ చేశారు సార్? జనరల్ గా వచ్చేవాళ్ళు పేషెంట్స్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ లో చాలా మంది వస్తారండి. గ్రేడ్ 3 ఆర్థరైటిస్ పేషెంట్ కి సింపుల్ గా అయిపోతాయండి సర్జరీస్. బట్ సర్టన్ పేషెంట్స్ గ్రేడ్ 4 చాలా లేట్ గా వస్తారు సర్జరీస్, అంటే ఆల్మోస్ట్ జాయింట్స్ బెండ్ అయిపోతాయండి, నీ జాయింట్ కొంచెం బెండ్ అయిపోతాయి. సో అలాంటి పేషెంట్స్ కి చాలా కష్టం అవుతాయండి. అలాంటప్పుడు సింపుల్ ఇలా రీప్లేస్మెంట్ సర్జరీ ఒకటే కాదండి, సర్టన్ పేషెంట్స్ బాగా ఇలా బెండ్ అయిపోయిన పేషెంట్స్ కి ఇక్కడ మనం వెడ్జెస్ అని వాడాల్సి వస్తుంది, లేదా బోన్ గ్రాఫ్ట్ వాడాలి. సమ్ టైమ్స్ సర్జరీ టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా ఫ్రాక్చర్స్ అవుతుంది, ఎందుకంటే ఆ పేషెంట్ కి ఆల్రెడీ బోన్ వీక్నెస్ చాలా ఎక్కువైపోయింది, ఆస్టియోపోరోసిస్ చాలా సివియర్ గా అవుతుండొచ్చు. కొన్ని జాగ్రత్తలు ఆన్ ద టేబుల్ మేము తీసుకుంటాం. సో బట్ కాంప్లికేషన్స్ వచ్చినా ఆన్ ద టేబుల్ మాకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మా హాస్పిటల్లో, మాకు మణిపాల్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఆల్ బ్యాకప్స్ ఇన్ మై ఓటీ. మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము ఆ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ గా టేబుల్ మీద సర్జికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఫేస్ చేయడానికి వీ హ్యావ్ ఎ గుడ్ సెటప్ ఇన్ ద ఓటీ. సో ఆ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఆర్ ఎస్పెషల్లీ నీ జాయింట్ ఈజ్ ఓకే మేడం, బట్ హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హిప్ జాయింట్ కూడా అంటే తుంటి ఎముక అరుగుదల వచ్చేస్తుంది, లేకపోతే ఫ్రాక్చర్ అవటం వల్ల. సో ఫ్రాక్చర్ అవటం వల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ మనకి కొంతమందికి ఆ హెడ్ ఇరిగిపోతుందండి, సో వాళ్ళకి బాల్ మార్చాలి. కొంతమంది మేము బాల్ మారుస్తాం, బాల్ మార్చినా కూడా ఆ హిప్ బాల్ అది నిలవదండి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే అది ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. ఆ ఆర్థరైటిస్ పేషెంట్ కి హిప్ జాయింట్ మారుస్తాం. సో హిప్ జాయింట్ మార్చినప్పుడు ఏంటంటే అది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ అండి. సో కప్ ప్లేస్మెంట్ ఎలా పెట్టాలి, తర్వాత స్టెమ్ ఎలా పెట్టాలి, ఆ కప్ ప్లేస్మెంట్ మేము ఎలా చూసుకోవాలి, అన్నింటికి మాకు ఆప్షన్స్ ఉన్నాయండి ఆన్ ద టేబుల్. లేటెస్ట్ గా నేను ఐ హావ్ యూజ్డ్ ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ అని వాడుతున్నాం. ఇదివరకు కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ ఉందండి, కానీ లేటెస్ట్ గా ఏంటంటే డిస్పోజబుల్ కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ, అంటే పేషెంట్ కి ఆ నావిగేషన్ సిస్టమ్ వాడిన వెంటనే టక్కన బయట పారేస్తాం. వేరే పేషెంట్ యూటిలైజ్ చేయడానికి కూడా అవసరం ఉండదండి. సో లేటెస్ట్ గా కంప్యూటర్ నావిగేషన్ సర్జరీస్ తో వీఆర్ గెటింగ్ పేషెంట్ కి కంప్లీట్ గా జాయింట్స్ బెండ్ అయి ఉన్న పేషెంట్స్ కి రొటీన్ గా చేసే నీ రీప్లేస్మెంట్ కంటే బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ విత్ కంప్యూటర్ నావిగేషన్ సర్జరీ. దాంట్లో డిస్పోజబుల్ నావిగేషన్ సర్జరీ ఏంటంటే లెస్ ఆఫ్ ఇంప్లాంట్స్, లెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం, సర్జరీ చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ కి మన మిగతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి ఏంటి డిఫరెన్స్ అంటారు? ఇఫ్ ఏ పేషెంట్ కమ్స్, ఐ కెనాట్ అఫోర్డ్ నీ రీప్లేస్మెంట్ ఇన్ ఎ సింగిల్ రూమ్ అన్నారు అనుకోండి,
సో వాట్ వీ హ్యావ్ స్పెషల్ జనరల్ వార్డ్ పెట్టుకున్నామండి ఈ రీప్లేస్మెంట్ పేషెంట్, ఎస్పెషలీ షేరింగ్ రూమ్స్ లోని వాళ్ళకి జనరల్ వార్డ్ కాకపోయినా జనరల్ వార్డ్ కి ఒక టైప్ ఆఫ్ రేట్ ఉంటుంది, షేరింగ్ రూమ్ కి ఒక టైప్ రేట్ ఉంటుంది, డీలక్స్ రూమ్ కి రేట్ ఉంటుంది. కానీ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళకి ఏమైనా స్పెషాలిటీ ఉందా అనుకుంటారు. దర్ ఇస్ నో స్పెషాలిటీ. పేషెంట్ నేను అంత బడ్జెట్ పెట్టుకోలేను అన్నప్పుడు పేషెంట్ తీసుకెళ్లి స్పెషల్ రూమ్ లో పెట్టలేనండి. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అదే మెడిసిన్స్ వెళ్తాయి, అదే టైప్ ఆఫ్ సర్జరీ, అదే టైప్ ఆఫ్ ఓటీ, అదే టైప్ ఆఫ్ ఐసీయూ బ్యాకప్ మా మణిపాల్లో ఎక్సలెంట్ ఐసీయూ బ్యాకప్ ఉంది. సో మా బ్లడ్ బ్యాంక్ సదుపాయాలు కూడా పేషెంట్ కి మేము దగ్గరుండి బ్లడ్ బ్యాంక్ మేమే తీసుకెళ్లి వాళ్ళ క్రాస్ మ్యాచింగ్ దగ్గరుండి చేయించి, తర్వాత పేషెంట్ కి ఎనీ పేషెంట్ ఇన్ మణిపాల్ ఇట్ ఇస్ అ డిక్టమ్ ఫర్ అస్ దట్ వీ గివ్ ద ఫుడ్ ఫర్ దెమ్ అకార్డింగ్ టు ద డైట్ హౌ ద డైటీషియన్ సేస్. సో కాంప్రహెన్సివ్ గా చెప్పాలంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఇస్ ఓన్లీ నాట్ సర్జరీ ఇట్ ఈస్ సర్జన్, నర్స్ and physiotherapy and the dietitian and the administration. So our Manipal hospital, we type foremost thing is patient should go out very happy. డాక్టర్ గారు, ఆర్థరైటిస్ అంటే ఏంటి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాటి సింటమ్స్ ఎలా గమనించాలని చాలా చక్కగా వివరించారండి. మా సివిఆర్ ప్రేక్షకులకు అమూల్య సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్తే.